హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? 3 days హాలిడేస్ వచ్చాయి కదండి. మా పెద్ద బాబు అటు సైడే హాస్టల్లో ఉంటాడు. తనకు హైదరాబాద్ మొత్తం చూపించి అలాగే తర్వాత స్కూల్లో దింపేద్దాం అనుకున్నాము. అందుకనే ఊరు వచ్చామండి. కానీ మా అత్తయ్య ఊర్లో ఒక్కరే ఉంటారు. అత్తయ్యని కూడా ఒకసారి చూసి వెళ్దామని వచ్చామండి. మా అత్తయ్య పొలంలో ఉన్నారు. సరే పొలం దగ్గరికి వస్తే మా పొలాల దగ్గరే కాలువ ఉంటుందండి. అసలు ఎంత బాగుందో, మంచిగా నీళ్ళు పోతున్నాయి. కాలువ పక్కనే రేగిపండు చెట్టు ఉందండి. చిన్ననాటి రోజులు గుర్తొచ్చేసాయి. ఇలా మీలో ఎంతమంది అండి రేగి చెట్టును చూడంగానే నాకైతే మనసు ఆగలేదండి. ఇలా ఎంతమంది తెంపి తింటారు? ఎంత బాగుందో, అసలు తెంపడానికి రావట్లేదు. కొన్ని తెంపి తీసుకున్నాను, అస్సలు అందట్లేవు. ఇక ముళ్ళు తెచ్చుకుంటా ఉన్నాయి. మా పిల్లలందరూ అరే నువ్వు తెంపురా, నేను తెంపురా, అరే కింద రాలిపోతున్నారా అంటున్నారు. ఇక అన్నీ నేను ఇక చెట్టు పక్కనే ఒక కర్ర మంచిగా పెట్టి ఉంచారు. కర్ర పట్టుకొని మొత్తం దులిపేశాను. దాని నీళ్ళలో పడ్డాయి. కొన్ని మా వాళ్ళు తీసుకున్నారండి. ఎంత బాగుందో, వాటర్ చూడండి ఎంత బాగా పోతున్నాయో. నార్మల్గా అయితే కాలువ నిండా పోతాయి, కానీ ఎందుకు కొంచెం కొంచెమే పోతున్నాయి. అక్కడే ఆ వాటర్లో కూర్చొని ఆడుకోవాలనిపించింది, కానీ మాకు టైం లేదు. మళ్ళీ మా అత్తయ్యని చూసి తిరిగి రావాలి. మళ్ళీ ఇంత దూరం అండి, నైట్ మొత్తం జర్నీ చేయాలి అని వెంటనే వచ్చేసాము మేము. కానీ ఎంత బాగుందోనండి. మా పిల్లలైతే అరేగిపళ్ళు నాకు కొన్నే ఉంచారండి. చూపించి ఇన్ని గనం కోసాము, కానీ పిల్లలందరూ తినేసారు. అసలు అవి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంది. మీలో ఇలా ఎంతమందికి ఇష్టం అండి రేగిపండ్లు అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. ఈ రేగిపండ్లు అయితే ఇంకా బాగుంటాయి కదా, చిన్న రేగిపండ్లు. ఓకేనండి అందరికీ, మరి బాయ్ బాయ్. మా పిల్లలైతే ఎంజాయ్ చేసేస్తున్నారు. వాటర్లో. ఇలా నేను అన్నీ ఏరుకొని వచ్చేసాము ఇక. ఓకేనండి, బాయ్ బాయ్.